జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ ఇద్దరు ఇంటెలిజెన్స్ చాలా త్వరగా అన్ని నేర్చుకున్నారు. ఇలాగే బాగా చదువుకోవాలి, సరేనా? అలాగే సార్. సార్ సార్ ఏంటి? అప్పు అక్క మాకు టీచర్ అయినప్పుడు మీరు మాకు సరే కదా సార్? నిజమే కదా సార్? మా పిల్లలు మాతో పాటు కాయా కష్టం చేస్తుంటే చూసి మా కడుపు తరుక్కుపోయేది. మీ పుణ్యమా అని ఏదో 4 ముక్కలు నేర్చుకున్నారు. మీకు రుణపడి ఉంటామమ్మా. చదువులు ఏంటో మాకు అర్థమైందయ్యా. మా బిడ్డలు ఇట్లా 2-3 చదువుకున్న మాటలు మాట్లాడుతుంటే మాకెంతో గొప్పగా అనిపిస్తుంది. ఇంకా గొప్ప చదువులు చదివితే మాకింకా ఎంతో గర్వంగా ఉంటుందనిపిస్తుంది. నిజమే, చదువు అనేది దీపం లాంటిది. మనం ఎంత చీకట్లో ఉన్నా అదే వెలుగు నుంచి దారి చూపిస్తుంది. మిమ్మల్ని మా కోసమే ఆ దేవుడు ఈడికి పంపించినట్లున్నాడు. నలుగురికి మంచి చేయాలనే మీ గొప్ప మనసుకి అర్థం చేసుకొని తోడుగా నిలబడే భార్య దొరికింది. పార్వతీ పరమేశ్వరుల జంటంటే ఇలాగే ఉంటారేమో. చాలేవే, ఊరికే అట్ట పొగడ మాకు దిష్టి తగిలిద్ది. అసలే అమ్మాయి కడుపుతో ఉంది. సర్లేవయ్యా, అమ్మాయికి ఇప్పుడే దిష్టి తీస్తానుండు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నా పెనివిటి దిష్టి, ఊర్లో వాళ్ళందరి దిష్టి. దిష్టి తీస్తే సరిపోదే, మన పిల్లలకి చదువు చెప్తుంది కదే. అమ్మాయి నూరు తీపి చెయ్యాలి కదా, పాయసం చేసి పెట్టు. అయ్యో, అలాంటిదేం వద్దండి. అట్ట అనకమ్మా, ఏదో గురుదక్షిణ అనుకో. నువ్వు పదవే, పాయసం చేద్దు. మీ ఇద్దరూ పెద్ద అయిన తర్వాత ఏమవుతారు? డాక్టర్, ఇంజనీర్, పైలట్, యాక్టర్, టీచర్. నేను పెద్దయ్యాక టీచర్ నాయి అక్కలాగా అందరికి పాఠాలు చెప్తాను. వెరీ గుడ్. మరి నువ్వు? నేను మీలాగా అవుతాను సార్. నాలాగా? అవును, మీలాగా బాగా చదువుకుని ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా ఉంటాను. మీలాగే అందరినీ ముందుండి నడిపించే లీడర్నవుతా. మరక్క, మీకు బాబు పుడితే ఏమవ్వాలనుకున్నావు? ఆర్యవర్ధన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఆర్యవర్ధన అయినారక్క? ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఏదైనా అనుకుంటే పట్టుదలతో సాధిస్తారు. అందరినీ సమానంగా ప్రేమిస్తారు. అందరి మంచి కోసం పోరాడతారు. ముఖ్యంగా తన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.